ఓం శ్రీ మహాగణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు మాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. కాళహస్తి మహత్యం భక్త కన్నప్ప గురించి తెలుసుకుందాం. కాశీవాసం, సత్పురుషునితో సహవాసం, గంగా స్నానం, శంభు సేవనం ఇవి అసారమైన సంసారం అనే సాగరం నుంచి రక్షిస్తాయి. వైరాగ్య సుఖాన్ని ఇచ్చేదే శివుడు, ఆయనే మోక్షప్రదాత. శ్రీకాళహస్తి అనే పదంలో శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటి సమాహారమే శ్రీకాళహస్తి. ఇది పుణ్యక్షేత్రం. ఈ మూడు జీవులు శివుడిని అత్యంత భక్తితో ఆరాధిస్తాయి. అంతిమంగా వాటి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వాటిని తనలో లీనం చేసుకోవడమే శ్రీకాళహస్తీశ్వర మహత్య కావ్యంలో ఘట్టం. భక్త కన్నప్ప కొత్తపినాడులోని ఓ అడవిలో ఉడుమూరు అనే బోయపల్లెలో పుట్టాడు. నాథనాథుడు దానికి రాజు, తందే అతని ఇల్లాలు. పరమేశ్వర ప్రసాదంతో వాళ్లకు బిడ్డ కలిగాడు. చిన్నతనంలోనే అతని చిన్నతనం చూసి తిన్నాడనే పేరు పెట్టారు. కొద్ది కాలంలోనే ఆటపాటల్లో మొదలు వేట, విలువిద్య అన్నిట్లో కూడా ఆరితేరాడు. కాటిరేని జాతర తర్వాత తిన్నడు అతని స్నేహితులతో వేటకెళ్తాడు. అలసటతోటి ఓ చెట్టు కింద నిద్రపోతూ ఉండంగా కలలో శివుడు కనిపించి అడవిలో వెలిసిన శివలింగాన్ని సేవించమని చెప్తాడు. తర్వాత తిన్నడుకి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వెంటాడి తరుముతూ ఉంటాడు. ఆ అడవి పంది ఆ తిన్నడిని ముప్పతిప్పలు పెట్టి దొరకకుండా తప్పించుకుని ఓ చోట మాయమవుతుంది. అక్కడ ఒక దివ్యలింగాన్ని చూస్తాడు తిన్నడు. ఒళ్ళు పులకరించిపోతుంది. భక్తి పారవశంతో ప్రార్థిస్తాడు. ఓ స్వామి, ఇది కొండదరి, ఏటి ఒడ్డు, క్రూరముగాలు భయపెట్టే బాధపెట్టే భయంకరమైన అడవి. ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావయ్యా? నీకు ఆకలైతే బువ్వ ఎవరు పెడతారు? నీళ్లు ఏ చుట్టాలు తెచ్చి పెడతారు? ఓ లింగమూర్తి, నీకు ఇక్కడ ఏం పనయ్యా? నాతో పాటు మా ఇంటికి రావయ్యా అంటూ వేడుకుంటాడు. మూఢభక్తితోటి తిన్నడు చక్కగా శివుణ్ణి వేడుకుంటాడు. అంతటితో ఊరుకోలేదు. కొండలు, కోనలు ఇవన్నీ కూడా తిరిగి మా పెద్దక్క, చిన్నక్కలు అందరూ చక్కగా వండి పెడతారు. నేరేడు పళ్ళు, నెలయూటి పళ్ళు, కొండమామిడి పళ్ళు, దొండ పళ్ళు అన్నీ తెచ్చి పెడతారు. నాతో ఉడుమూరికి రా నాయనా అని పిలుస్తాడు. నిన్ను వదిలి ఇంటికి వెళ్ళనని మొండిగేస్తాడు. అడవిలో ఎన్నాళ్ళ నుంచో శివుడు పస్తున్నాడని పంది మాంసంతో వండిన కరుకుట్లు తెచ్చిపెడుతూ ఉంటాడు. తినకపోతే నా మీద ఒట్టే అని శివుడిని బెదిరిస్తూ ఉంటాడు. చివరికి శివుడు కటాక్షిస్తాడు. తనకు తోచినట్లుగా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు తిన్నడు. ఆ అనాగరిక సేవల్ని అసహించుకున్న పూజారి అతడి తిన్నడు భక్తి ఎలాంటిదో నిరూపించుకోవాలనుకుంటూ ఉంటాడు. ఒకరోజు పూజ చేద్దామని తిన్నడు వస్తే తన ఒక కంటి నుంచి నెత్తురు కారుస్తాడు శివుడు. తనకు తెలిసిన మూలికలతో ఎంతటి వైద్యం చేసినా ఫలితం లేకుండా ఉంటుంది. చివరికి కంటికి కన్నే మందు అని అనుకుని తిన్నడు తన కంటిని పెకలించి ఆ శివుడికి సమర్పిస్తాడు. రక్తం కారణం ఆగిపోతుంది. తన ఫలితం ఫలించింది అని సంతోషిస్తాడు తిన్నడు. కానీ అతని సంతోషం ఎంతోసేపు నిలవల. రెండో కన్ను నుంచి కూడా రక్తం కారడం మొదలవుతుంది. కానీ ఈసారి తిన్నడు కంగారు పడలేదు.
వైద్యం తెలిసిపోయింది నాకు అని తన రెండో కంటిని కూడా పెకలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకుంటాడు. ప్రాణాలకు తెగించి తన కన్నులను సమర్పింపజేయడానికి పూనుకున్నాడు కాబట్టి ఆ రోజు నుంచి అతనికి కన్నప్ప అని అందరూ కూడా పిలవడం మొదలుపెట్టారు. ఈ చదువుకొని తిన్నడి చేత సంస్కృత పదాలు ఈ పలికించటం అనేది లేకుండా అతను తనకొచ్చిన ఆటవిక భాషలోనే ఆ శివయ్యని పూజ చేస్తూ ఉండేవాడు. అతని అమాయక భక్తి, కపటం లేని భక్తి ఇవన్నీ కూడా శివలింగాన్ని చూసి సాక్షాత్ శివుడే అనుకున్నాడు తిన్నాడు. ఇలా నదీ జలాలను తీసుకొచ్చి పుక్కిట పట్టి అదే శివలింగం మీద అభిషేకం చేస్తున్నాను అనుకునేవాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఒక ఏనుగు వచ్చి పత్రితో పూలతో శివలింగాన్ని పూజిస్తూ ఉంటుంది. తర్వాత పాము వచ్చి ఆకు అలమలు పక్కన నెట్టేసి తన వద్ద ఉండే మణిమాణిక్యాలతో అర్చిస్తూ ఉంటుంది. మర్నాడు పూజకి చేద్దామని వచ్చిన ఏనుగు తన పూజా ద్రవ్యాలు తొలగింపబడడం చూసి చింతిస్తుంది, కోపం వస్తుంది. ఆ రాత్రికి గజరాజు నిద్ర పట్టక అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విధంగా సాలిపురుగు, పాము, ఏనుగు మూడు కూడా ఆ శివుని పూజించి ఒకదానికొకటి పోట్లాడుకుని ఒకేసారి మరణిస్తాయి. ఆ మూడు మూగజీవుల పేరిటనే కాళహస్తి, శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. భక్త కన్నప్ప యొక్క భక్తి కొనియాడదగింది. కాళహస్తిలో శివుని భార్య జ్ఞానప్రసూనాంబ. అమ్మని ఇలా ప్రార్థిద్దాం. జగముల నేలే చల్లని తల్లి శ్రీకాళహస్తి నిలయే, జయ జగదంబ జ్ఞాన ప్రసూనాంబ, చూపవే మా పైన నీ కరుణ. జగముల నేలే చల్లని తల్లి శ్రీకాళహస్తి నిలయే, నీ శశివదనం నీ చిద్విలాసం, నీ చిరునగవులు చిందించుమోము, నీ పదమంజీర మణిభూషణములు ఏమని వర్ణింతునమ్మా నీ రూపు, ఎంతని కొనియాడగలదాననేనమ్మా. జగముల నేలే చల్లని తల్లి శ్రీకాళహస్తి నిలయే, మణిద్వీపవాసిని మంజుల భాషిణి మందహాసిని అంబుజాసని, ముల్లోకములేలే మూల ప్రకాశిని, ముని జన వందిత మమ్మేలవమ్మా, ముని జన వందిత మమ్మేలవమ్మా. జగముల నేలే చల్లని తల్లి శ్రీకాళహస్తి నిలయే. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మోహనవాణి మదిని దోచే